జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే బాయ్. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు నుంచి పాన్ ఇండియా స్టారుగా ఎదగడం వెనుక ఉన్న కష్టం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. తనదైన శైలిలో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కొద్దిగా నిరాశ చెందాడు. అయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తన సత్తా ఏంటో ఇండస్ట్రీకి చూపించాడు జూనియర్. వరుసగా ఆది, సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన చేరాడు జూనియర్. ఇక సింహాద్రి గురించి అయితే చెప్పుకోనక్కర్లేదు. అప్పుడున్న స్టార్ హీరోలందరికీ పోటీనిస్తూ భారీ రికార్డులను క్రియేట్ చేశాడు జూనియర్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలను కూడా డామినేట్ చేశాడు సింహాద్రి సినిమాతో. ఇక మధ్యలో ఎన్నో ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నాడు జూనియర్. అనుకున్న వాళ్లే ఆయనను మోసం చేశారు. అయినా ఒంటరి పోరాటం చేసి నిలబడ్డాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందాడు అంటే ఆయనకున్న టాలెంట్కి ఈ స్టార్డమ్ అనేది ఒక నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఇక ఎన్టీఆర్ డ్యాన్సులు చేసే విధానం, ఎలాంటి స్టెప్పులైనా అలవోకగా వేస్తూ తనకు సాటిగా ఎవరు డైలాగ్ చెప్పే హీరో లేరు అనే విధంగా ఎన్టీఆర్ సింగిల్ టేక్లో డైలాగులను చెప్పడం కేవలం జూనియర్కి మాత్రమే సొంతం. నందమూరి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా తన వాళ్లే అయినప్పటికీ ఆయనను వాళ్లతో కలుపుకునేవాళ్ళు కాదు. ఇక ఇదే కసితో ఇండస్ట్రీలో ఎలాగైనా నిలబడాలనే ఉద్దేశంతో జూనియర్ నటుడిగా అరంగేట్రం చేశాడు. తను అనుకున్నట్టుగానే ఇప్పుడు పాన్ ఇండియాలో వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు జూనియర్. దీంతో ఏకంగా బాలీవుడ్లో కూడా వార్ 2 అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు జూనియర్. ఎన్టీఆర్ చరిష్మా తెలిసిన బాలీవుడ్ వాళ్ళు ఎన్టీఆర్ని హీరోగా పెట్టి సినిమా చేస్తే భారీ వసూళ్లను రాబడుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో అతన్ని వాళ్ళు సినిమాలో చేర్చుకున్నారు. నిజానికి RRR సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం మారిపోయింది. ఇప్పుడు ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవరా సినిమాతో మరోసారి అదే రేంజ్లో భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నిన్న దేవరా నుంచి ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూవర్షిప్ సంపాదించుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను తిరగరాయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని రీతిలో టెంపర్ నుంచి RRR వరకు 6 సక్సెస్లను అందుకున్నాడు జూనియర్. ఇక దేవరాతో సక్సెస్ సాధిస్తే ఆయన వరుసగా 7 హిట్లు నమోదు చేసుకున్న ఈ జనరేషన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందుతాడు. చూడాలి దేవరా ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది.